ఎట్లున్నారు అందరూ మంచిగురా? నేనైతే మంచిగున్నా. మీరు కూడా జబర్దస్త్గా ఉండాలి మరి. చూడురి అగో మా కెమెరామెన్ అనిల్ కూడా మంచిగున్నాడు. ఎందుకంటురా ఇక జరైతే ఉరుకుతా ఊరికి అని చెప్పి మస్తు హుషారుగా ఉన్నాడు పోరడైతే. కానీ చూస్తున్నాం కదా మరి రోడ్ల మీద ఎట్లున్నాయి బండ్లు అయితే ఎట్లున్నాయి అంటే ఒక 4-5 కిలోమీటర్ల దూరంగా కూడా మస్తు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్లా గంత మంది ఉంటారు మరి, మస్తు కోట్ల మంది హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే మంచిగా 3 రోజుల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటందుకైతే ఊర్లకైతే ఉరుకుతుర్రిగా. మరిగా ఉరుకుతానికే మా అనిల్ కూడా తయారయ్యిండు. ఆయన కూడా పోతుండే. ఇక అందుకే జల్దిన ముచ్చటైతే చెప్తా మీకు. ఈ ముచ్చటైతే మరి అందరికి ముందుగా ఏం చెప్పాలి, మరి రేపే భోగి పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ మొత్తం 3 పండుగల శుభాకాంక్షలు మీకైతే చెప్తున్నా. మరి ఈ 3 రోజులు కూడా పండుగ అయితే మీరు కూడా సంతోషంగా జరుపుకోవాలి. కానీ గట్లని చెప్పి మరి పోతప్పుడు వస్తప్పుడు అయితే ఈ బండ్లల్లో పోతుంటారు, చేస్తుంటారు, బస్సులు దొరుకుతలేవని. కానీ మంచిగా ఓర్రి, మంచిగా రారి, గట్ల చేయాలి. ఇప్పుడు ఈ జేబీఎస్లో కానీ, ఎంజీబీఎస్లో కానీ, అమీర్పేట్ల, కుక్కడపల్లి, మియాపూరు, ఉప్పలు, ఎల్బినారు, గిన్నీటికాడ బస్ స్టాండ్లను అయితే మస్తు మంది ఉన్నారు, మస్తు మంది పోతురు. ఎందుకంటే నిన్న నుంచి చూసినట్టయితే మరి శనివారం నుంచి కూడా శనివారం ఆదివారం సెలవులు ఎట్లయినా మరి స్కూళ్ళకైతే ఎప్పుడో ఇచ్చారు బళ్ళల్లో పోరగాళ్లకు. కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ ఉంటాయి, గీళ్ళకైతే మరి శనివారం నుంచి సెలవులు వచ్చినాయి. శనివారం నుంచి వచ్చినందుకు మరి శనివారం రాత్రి గీయాల ఆదివారం నాడైతే గీయాల పొద్దుగల కూడా ఇప్పటికైతే అయిపోయింది. ఇంకా మస్తు మంది ఎట్లా అంటే టోల్గేట్ల కాడ చూడాలంట. టోల్గేట్ల కాడనైతే 4-5 కిలోమీటర్ల దూరంగానైతే పొడుగుతా బారు పట్టినాయి అంట బస్సులు, కార్లు అయితే ఊర్లలో పోదామని. ఇక రైల్వే స్టేషన్లల్లో నాంపల్లి రైల్వే స్టేషన్, చిక్కడపల్లి రైల్వే స్టేషన్కి అన్నీ కూడా అసలు ట్రైన్ల మంది పడదామంటే ఆ రైల్వే స్టేషన్లలో ఏమన్నా నిలబడదామన్నా కానీ ఇసుక పోస్తే రాలని జనం అయితే గాడ ఉన్నట్టు తెలుస్తుంది. మరి హైదరాబాద్లో ఎంతమంది ఉర్రోకి ఇప్పుడైతే అర్థమవుతుంది అందరికీ. మరి ఈ 3 రోజుల పండుగ అంటే ఇక్కడ ఈ తెలంగాణలోనే కాదు మరి ఆంధ్రలో ఇంకా మంచిగా చేసుకుంటారు. ఆడనైతే ఎద్దుల పందాలు, కోళ్ళ పందాలు మంచిగా ఉంటాయి. వాళ్ళు కొత్త బట్టలు కట్టుకొని పిండి వంటలు చేసుకొని ఎంత బాగా చేసుకుంటారు. గట్లనే గీడ తెలంగాణలోనైతే మంచిగా సుక్క ముక్క అన్నీ వేస్తారు, ధూమ్ధామ్గా పండుగ చేసుకుంటారు. మరి రేపైతే మరి సోమవారం నాడైతే గొబ్బెమ్మలు పెడతారు భోగి పండుగకు. అందరు కూడా ఇంట్లో ఉన్న పాత అన్నీ కూడా పాత సామాన్లు తెచ్చి అవన్నీ తలగబెట్టుకొని గింతటితోటి ఈ సంవత్సరం ఉన్న మాకు పీడలు, గాలి గీలి ఏది ఉన్నా కానీ అన్నీ పోవాలని చెప్పి ఇంట్లోకెళ్ళి అన్నీ తెచ్చుకొని పాతబడ్డాయి అన్నీ తెచ్చి ఇంటి ముందర పెద్ద భోగి మంటలు వేసుకుంటారు. పొద్దుగాలనే మంచిగా భోగి మంటలు వేసుకొని చుట్టూ ఆడుకుంటా పాడుకుంటా అన్నీ వేసుకొని ఆకిళ్ళల్లో ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని వాటి మధ్యలో మంచిగా నవధాన్యాలు వేసుకొని రేగుపళ్ళు వేసుకొని మంచిగా చేసుకుంటారు భోగి పండుగ. మరి ఆ భోగి పండుగ కూడా జరుపుకోవాలంటే గీన్ నుంచి అయితే ఫస్ట్ మంచిగా పోవాలి. మంచిగా పోతోళ్ళకైతే మస్తు మంది అయితే రోడ్ల మీద బారులు తీసి మస్తు ట్రాఫిక్ జామ్ అయిందంట. బస్ స్టాండ్లలోనైతే ఎక్కలేని జనాలు ఉన్నారంట. ఇదే కాకుండా మరి ఆర్టీసీ ప్రభుత్వము, ఆర్టీసీ వాళ్ళు అయితే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న ఒకటి స్టేట్మెంట్ అయితే ఇచ్చిరు. ఏమి ఇచ్చిరు ఎరికైనా, ప్రైవేటు బస్సులోళ్ళు కిరాయిలు అసలే పెంచొద్దు అని. కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టీసీ వాళ్ళు కూడా గిడ పెంచిరంట. గందుకు మనకు వీడియోలు కూడా ఉన్నాయి. ఎట్లున్నాయి తెలిసిన, ఆర్టీసీ బస్సు వాళ్ళు ఏకంగా 50 రూపాయలు ఉన్న టికెట్ని 100 రూపాయలు చేసిరు. ఇప్పుడు మరి గదెట్లా న్యాయం అవుతుంది? గట్లని జనాలు కూడా మొత్తుకుంటారు, బస్ స్టాండ్లలో మస్తు లొల్లి చేస్తారు. ఎందుకు మరి మాకు రేట్లు ప్రైవేట్ బస్సులకు ఏమో తగ్గించొద్దన్నారు, అటు ప్రైవేట్ బస్సులకు ఎక్కిచ్చిర్రు, ఇటు ఆర్టీసీ బస్సులకు కూడా ఎక్కిచ్చిర్రు. మరి ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ సార్లు ఏం మాట్లాడరు ఎందుకు, ఏం చెప్పరు ఎందుకని మీడియా వాళ్ళు పోతురంట, జనాలు పోతురు. అడిగి మీడియా వాళ్ళకి ఏం చెప్తలేరు, జనాలకి ఏం చెప్తలేరు, మొత్తానికి దొరుకుతలేరు. ఎందుకంటే ఎవరు చెప్తారు కారణం అని. అంటే ప్రభుత్వం మరి ఇట్లా ఎట్లా చేసింది అనేది కూడా ఉంది. ఇంకొకటి చూస్తే ఆంధ్రోళ్ళకి మరి ఏపీ బస్సులకు కూడా అసలు టికెట్ పెంపు చేయొద్దు ఇక్కడ నుంచి వెళ్తోళ్ళకి అన్నారు. కానీ వాళ్ళకు కూడా పెంచిరు. కానీ వాళ్ళకైతే 30% పెంచిరు, ఇక్కడ వాళ్ళకి 50% పెంచిరు. మరి ఇదెక్కడ న్యాయమో తెలుస్తలేదు. మొత్తానికైతే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి, రాయలసీమకు అక్కడక్కడ వెళ్ళేటోళ్ళు అందరూ కూడా జనాలు అయితే మస్తు మంది పోతురు, మంచిగా పోతురు. మరి ఆ బస్సులు దొరుకుతలేవంట. ఎందుకంటే మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ఈసారి సంక్రాంతి పండుగకు స్పెషల్గా కూడా మొత్తం 1500 బస్సులు కూడా ఎక్కువ వేసినట్టు తెలుస్తుంది. మరి ఆ బస్సులు వేసినా కానీ దొరుకుతలేవంట.
మరి ట్రైన్లు కూడా దాదాపు ఇంకా మనకి మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చిరు అక్కడి నుంచి కూడా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గాడ కూడా ఇంకా 200 ట్రైన్లను కూడా మేము ఎక్కువ పెడుతున్నాము అని అన్నారు. కానీ ఎక్కువ 200 పెట్టలేదంట. మరి 150 ట్రైన్లు ఏమో పెట్టిరనే సమాచారమే వచ్చింది. కానీ అక్కడ ట్రైన్ టికెట్లు కూడా విపరీతంగా పెరిగినట్టు తెలుస్తుంది. నిలబడుకొని పోదామన్నా చోటు దొరకనంత జనాలు మరి పోతున్నారు. అందుకు మరి హైదరాబాద్ నగరం నుంచి ప్రతి ఒక్కరు కూడా జనాలు అయితే పిల్లలతోటి ముసలోళ్ళతోటి అందరితోటి అవ్వలతోటి అక్కలతోటి వెళ్తుంటారు. కాబట్టి గా పిల్లలను భద్రంగా పెట్టుకొని మంచిగా చూసుకొని పక్కలనే పెట్టుకొని పిల్లలు ఎటు పోతురు ఏంది చూసుకొని ఎసొంటి ఇబ్బందులు లేకుండా మరి ముసలోళ్ళను కూడా జాగ్రత్తగా తీసుకొని పోవాలి. దీనికి మరి పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కండక్టర్లు కానీ మంచిగా జనాలకు సహకరిస్తే మంచిగా ఉంటుందని కూడా చెప్తున్నాము. మరి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎట్లెళ్ళిర్రు క్షేమంగా గట్లనే మళ్ళీ మంచిగా తిరిగి మా హైదరాబాద్ నగరానికి చేరుకోవాలని మా హిట్ టీవీ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం. మంచిగా ప్రశాంతంగా వెళ్ళండి, ప్రశాంతంగా ఇంటికి మళ్ళీ హైదరాబాద్కు తిరిగి రారి. ఈ 3 రోజుల పండుగ మాత్రం ముచ్చటగా అంగరంగ వైభవంగా మరి జరుపుకోవాలి. మరి జల్దిగా ముగిస్తున్నా ఈ ముచ్చట ఎందుకో తెలుసుగా. ఇక మా పోరగాళ్ళు కూడా ఊరికి పోతురు అందరూ. మరి ఎక్కువసేపు నేను చేసింది అనుకో ఇక నన్ను అయితే ఇక తిట్టుకుంటారు మనసులో, ఎందుకంటే డైరెక్ట్గా కొట్టలేరు కాబట్టి తిట్టుకుంటారు. అందుకే జల్దిగా ముచ్చట అయిపోగొడుతున్నా. మళ్ళీ ఇంకో ముచ్చటతోటి మళ్ళా వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? హిట్ టీవీ చూస్తూనే ఉండాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.